టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో స్కామ్ల రాజకీయాలు నడుస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అవినీతిలపై రేవంత్ సర్కార్ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా తవ్వకాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దర్యాప్తు జరుగుతోంది. ఇదిలా ఉండగానే మరోసారి కాళేశ్వరం అవకతవకల అంశం తెరపైకి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో వేలాది కోట్లు దోచుకుందని కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఆరోపణలు ఈ రోజువి కాదు. ప్రతిపక్ష హోదాలో ఉన్న దగ్గర నుండి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి రావడంతో కాళేశ్వరం విషయంలో ఏం జరిగిందో తేల్చాలంటూ ప్రత్యేక కమిషన్ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణను ఇప్పుడు మరోసారి స్పీడ్ అందుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకలపై విచారణ జరిపేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నెల 21న మరోసారి హైదరాబాద్ కు రాబోతోంది. దాదాపు 15 రోజుల పాటు నగరంలోనే ఉండి అప్పటి ఇరిగేషన్ మంత్రులను, ఆయా అధికారులను, అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్ ను కూడా విచారించాలని డిసైడ్ అయ్యింది. అయితే ఈ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ కు గురైంది. గతంలో విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరిగాయంటూ కమిషన్ నోటీసులు ఇస్తే కేసీఆర్ విచారణకు హాజరు కాలేదు. అంతేకాదు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు విచారణ అర్హత లేదంటూ లేఖ సైతం విడుదల చేశారు. దాంతో ఆ విచారణ అలాగే ఆగిపోయింది. ఇక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అవకతవకలపై విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేస్తే కేసీఆర్ వస్తాడా అనేది సస్పెన్స్. ఒకవేళ కేసీఆర్ హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తారనే కూడా ప్రచారం మొదలైంది. కానీ కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ సర్కార్ కు, విచారణ కమిషన్ కు ఉందా అంటే సందేహమే అని చెప్పాలి. గత నెల రోజులుగా తెలంగాణలో బాంబులు పేలుతున్నాయని, కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారని, బీఆర్ఎస్ పెద్ద తలకాయలు జైలు ఊచలు లెక్కపెట్టబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది తప్ప అరెస్టులు లేవు, ఏమీ లేవు. అలాంటిది మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.